మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వివిధ రకాల పండుగలు కూడా ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఏం చెప్పాలి అంటే, వృశ్చిక రాశి కన్నా కూడా ముందు ఈ మాసంలో జన్మించిన వారికి కానీ ఈ మాసంలో పెళ్లిళ్ళు చేసుకున్న వారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. అలానే ఈ సంవత్సరంలో కాదు, ఎప్పుడు జన్మించినా కూడా ఈ మాసంలో జన్మించిన వారందరికీ కూడా నా ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా అయితే. దాంతోపాటు మనం రాసుల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రాసులు వారిలుగా మనం చూసినట్లయితే ద్వాదశ రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం చెప్పాలనుకుంటే కనుక వీరికి 12వ స్థానంలో 11వ తారీఖు నుంచి 12వ స్థానంలో వీరికి కుజుడు వస్తున్నాడు. 11వ స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నాడు. అలానే ఈ ఒక 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ స్థానాలు చూసుకున్నట్టయితే కనుక వీరికి 6వ స్థానంలో గురువు ఉండడం, అలానే ఇటు నుంచి చూసుకున్నట్టయితే 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిని మనం గమనించినట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఒక మేర మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. ఎలా అంటే, పెళ్లి చేసుకోవడం అయితే వద్దు, నా మాటగా అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా. సంబంధాలు ఎక్కడైనా కుదిరినాయా, ఓకే ఉంచండి అలాగా. ఎప్పటి వరకు? నవంబర్ వరకు కూడా, నవంబర్ 23వ తారీఖు వెళ్ళేంత వరకు కూడా పెళ్లి చేసుకోవడానికి వద్దు. పెళ్లి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వారిద్దరి మధ్యన వెడబాటు దూరం అవటమా, పిల్లలు దూరంగా అంటే పిల్లలు లేటుగా పుట్టడమా, లేకపోతే కనుక వీరి మధ్యన ఇబ్బంది కలగడమా ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ లవ్ ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచేసి లవ్ను కొనసాగించాలి. ఎప్పటివరకు గురువు గారు ఇది అంటే, ఎందుకంటే ఇప్పటివరకు బాగానే ఉంటారు, ఇక మనము ఇలా చెప్పాం కాబట్టి ఇక దిగులు పడుతూ ఉంటారు. కాదే ఇది నవంబర్ 23వ తారీఖు దాకా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ నవంబర్ 23 వరకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి. ఇకపోతే రెండోది ఎక్కువ ఆలోచించడం. ఇక మూడోది వచ్చేసి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడటం. తొందరపాటు తత్వం ఉంటుంది, దానివల్ల నష్టపోతాం. అప్పిచ్చున్నాం ఎవరికన్నా, అప్పిచ్చి ఏదో బూతు మాట్లాడేసి నా డబ్బులు నాకేం చెప్పి కొట్లాడాం అనుకోండి, డబ్బులు రావు, మనిషి దూరం అవుతాడు. ఇంకో ఎక్కడున్నా కూడా తెలియదు, డబ్బులు రావు, నీ ఎందుకు చూస్తానంటే నీ ఎందుకు చూస్తాను వెళ్ళిపోతారు, వాడికి మిగిలిపోతాయి. కాబట్టి మనము ఒక అడుగు తగ్గాలి. ఇది కూడా మొత్తం ఈ మాసం మొత్తం కూడా పరిహారం వీరికి ఏంటంటే, ఒక అడుగు తగ్గి మనం మాట్లాడే తీరుని, మనం చెడు మాట్లాడామో మంచి మాట్లాడామో ఎవరికి ఆలోచన చేసుకోరు. మనం మాట్లాడేటప్పుడు ఆచి చూసి గౌరవించి మాట్లాడాలి. పిల్లలకైనా పెద్దలకైనా ఆడవారితో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. రెండోది నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు, వీటి వలన కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన ఉంది. వ్యాపారం పెట్టాలి అనుకుంటే నైట్ నేను పెట్టేసేయాలి, ఆ 2 రోజులు నేను ఓపెన్ చేసేయాలి, ఈ నిర్ణయాలు తగ్గించుకోవాలి. నష్టపోయేటువంటి ఆలోచన ఉంటుంది. ఇకపోతే మనతో ఉంటూ మనతో పార్ట్నర్షిప్ చేసేటువంటి వారితో కూడా ఇబ్బంది ఉంటుంది. వారు ఏదో చేశారని మనం అపోహ చెందడం, ఎదుటి వాళ్ళ మాటలు మనం వినడం ద్వారా వాళ్ళ మీద నిందలు వేయాల్సి వస్తుంది, బయటకు పంపించాల్సి వస్తుంది. ఆ తొందరపాటు నిర్ణయం వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదు. రేపటి రోజున తలదించుకొని మళ్ళీ ఆహ్వానించాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. మనకు నచ్చింది మనం చేయడం కాదు, మనకు నచ్చిన దానిలో ఆలోచించుకొని చేయాలి. అది మాసం మొత్తం కూడా తీసుకోవాలి. మూడోది, వీళ్ళకి తగ్గట్టుగా బుధుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ బుధుడు కూడా 12వ స్థానం ఉన్నాడు కాబట్టి ఆస్తులు నష్టాలు రావటం, ఎక్కడైనా అమ్మాల్సినటువంటి స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఏమైనా ఉంటే వాటిలో కూడా నష్టం ఒకటి వెళ్ళటం, వాటి వల్ల ఇంకో కొంతకాలం ఉంటే బాగుండేది కదా అని ఆలోచించడం, దీని ద్వారా చెడు వ్యసనాలకు కూడా బానిస అవ్వటం, ఇలాంటివి ఉంటాయి. అందుకని ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మకండి. మీకు ఎంత కష్టం వచ్చినా ఈ మాసం మొత్తం అమ్మొద్దు. ఎక్కడైనా ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చున్నారా, అది ఇంకా తప్పదు. కానీ కొత్తగా ఏదైనా అమ్మాలనుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం రియల్ ఎస్టేట్ లాంటి చేయాలనుకున్నా కూడా ఈ మాసంలో అయితే వద్దు. ఖచ్చితంగా నష్టపోతారు. మీ చేత కష్టపెడతారు, వారు కొంటారు, మిమ్మల్ని నష్టపరుస్తారు, మీకు డబ్బు రానిరు. కాబట్టి శ్రమ తీసుకోకండి, దేవుని ధ్యానంలో ఉండండి. స్ఫటికమాల ధరించుకుంటే వీరికి అదృష్టం వస్తుంది. వీళ్ళకి మాసం మొత్తం కూడా స్ఫటిక ధరించుకోవాలి, లేదా శివలింగానికి అభిషేకం చేసుకోవాలి. ఇది ప్రత్యేకమైనటువంటి పరిహారం, చివరిలో చెప్తున్నా కూడా మళ్ళీ మర్చిపోకుండా చెప్తున్నా. అలానే వీరికి ఇంతకు ముందే పెళ్ళై ఉంటే ఆ భార్యతో ఆ భర్తతో సంబంధాలు ఉన్నాయని అనుమానించుకోవడం, ఆ అనుమానం వీరికి దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్యన ఎడబాటు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అపోహలు,
ఇవన్నీ కూడా నా భర్త ఇది అని ఎవడు ఆలోచించలేదు, నా భార్య ఇలా అని ఈయన ఆలోచించలేడు. తెలుసు వీరిద్దరికి మంచివారని తెలుసు, కానీ ఆలోచన విధానం, ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అన్ని కూడా ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. వీరి పరిహార మార్గాలు ఉన్నాయి, చివరిలో చెబుతాం, కానీ ఆలోచన విధానం మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. పిల్లల మీద అరవడం కానీ కొట్టడం కానీ చేయకూడదు, నెగిటివ్ వెళ్ళిపోతుంది. పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా వారైనా కోప్పడ్డ కూడా సరే అమ్మా, ఓకే అమ్మా, చేద్దామమ్మా అని నిదానంగా చెప్పుకుంటూ వెళ్తేనే ఉంటుంది. ఇకపోతే అదృష్టం ఒకటి ఉంది, అదేంటి తెలుసా అండి? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వారి వద్దకి వారి ఇంటికే లెటర్ వచ్చేస్తుంది, జాబ్ కన్ఫర్మ్. గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైనా జాబ్ చేస్తుంటే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా టీచర్ అయినా బీఈడీ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ ప్రయత్నం చేయాలి. అదేంటి గురువు గారు 12వ స్థానంలో కుజుంటే మాకేంటి జాబ్లు వస్తాయి అంటున్నాం? 12 కుజుంటా మాత్రము అలాంటి మీ తొందరపాటు నిర్ణయాలు తప్పు, కానీ జాబ్ రాదని ఎవరు చెప్పారు? గురుబలం ఉంది, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. శని మీకు వెళ్ళి బాగా చూస్తున్నాడు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీకు. ఈ రెండు బాగున్నాయి కాబట్టి రవి భగవానుడు కూడా మీకు వెళ్ళి చూస్తున్నాడు, శుభదృష్టి ఉంది కాబట్టి జాబులో వెసులుబాటు ఉంటుంది. జీవితంలో ఎదిగేదానికి తొలిమెట్టు అనేది ఈ మాసం నుంచి మొదలవుతుంది. చూసారా, చెడు ఎలా ఉందో మంచి ఎలా ఉంది. కానీ అందుకే దేవుడు ఎవరికి ఎలాగ ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంటారు. తినే బియ్యం గింజ మీద రాస్తాడట. అంతే దేవుడు చేసేటువంటి చెస్లో మనం ఒక భాగం. అందుకనే మళ్ళీ గురువును కూడా ఎంచుకునే దానికి ఉంటుంది. ఏదైనా సందర్భసారంగా వచ్చేసి మళ్ళీ గురువులు కూడా సంప్రదించవచ్చు, ఏదైనా సమస్య ఉంటే వారికి. గురుగారు, గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాశి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు, బాగలేదంటే బాగలేదని చెప్తారు. సో కొంతమంది అనుకుంటారు, గురుగారు మీరు బాగుందండి, కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం, పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకేం చెప్తారు గురుగారు? ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి. ఇప్పుడు గురువుగారు చెప్పింది జరగట్లేదంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా, టైం వేస్ట్ చేసుకోరుగా. గురువుగారు చెప్తున్నారంటే అన్ని రకాల అనలైజ్ చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఏ పవర్లో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి, ప్రెడిక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం చెప్తూ ఉంటాడు. ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను. కస్టమర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే, చాలా మంది కూడా వాళ్ళకి ఏంటంటే హిప్నటిజం జరిగిపోయింది, బ్లాక్ మ్యాజిక్ జరిగింది, చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు. ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి. ముందుగా విద్యలు చూద్దాం. విద్యలు చూసినట్టయితే కనుక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, మందు పెట్టడం, వీటితో పాటు బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు, దీంతో పాటు రూపవతి, ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి. ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది, స్పిరిట్ ప్రేయర్స్. ప్రభులు మనకి క్రిస్టియన్స్ కూడా తక్కువలేం కాదు, స్పిరిట్ ప్రేయర్స్ అని చేస్తారు. మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు, హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు, హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు. ఇలాగ మతాలతో సంబంధం లేదు, ఇలా చేసేటువంటి ఇవన్నీ చెడ్డయి. ఈ నెగిటివిటీస్తో చాలా మంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో, వారికి ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది తెలుసుకోవాలనేది ఏం లేదు, కానీ బాధపడేది వారే. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు, మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు, మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు, మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు. దీని ద్వారా గురువు గారు చెప్పింది జరగదు. ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా, ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వల్ల మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం, కుంగిపోతుంటాం. అప్పుడు గురువు గారు చెప్పినవి జరగవు. వారు అది ఆలోచించకుండా గురువుగారు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు. అది కరెక్ట్ కాదు, అది కాదు. ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి. ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. మనకేదో జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళడం కాదు. మనకి లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి. ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా నీకేదో జరుగుతుందని అర్థం. అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు, కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరుగుతుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఈ మధ్యన భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంది. భార్యాభర్తలు అఫైర్స్, ఆ భార్య తప్పు కాదు, భర్త తప్పు కాదు. ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నా మద్దకు వస్తే ఆ ₹1,00,000 నాకు ఇస్తాడని ఇప్నటేం చేపిస్తున్నారు. ఆ భార్య దగ్గరికి వస్తే ₹1,00,00,000 ఆస్తి నాకు వచ్చిందని చెప్పి ఇప్నటేం చేపిస్తున్నారు. అలానే భార్య భర్తలు దూరం అవుతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు. ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరం అవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంప్రదించాలి. సమీప దూరంలో మీకు ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు. లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం. వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు, ప్రఖ్యాత, పొడుగు, డబ్బు, హోదా అన్నీ కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు
ఏముంది అంటే గురువు దగ్గరికి రాకముందు ఏముంది, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది. ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువుని ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా, గురువులే హిప్నటైజేషన్ చేసి వారిని వద్ద చేర్చుకోవడమా, ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే. ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది, ఎందుకంటే మనం కూడా పేషెంట్లు అవుతాం కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా ఏంటంటే గమనించుకోవాలి. కస్టమర్కి ఏం కావాలో చేసే విధంగా గురువులు ఉండాలి, గురువు అందుబాటులో ఉండాలి. గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి. లేదు నచ్చలేదంటే మనలాంటి వారు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి. ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి చెడిపోతుంది. అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు. అది మీలో ఏదో లోపం ఉంది, మీకు గ్రహరీత్యా ప్రాబ్లం కాదు, అది మీకేదో చెడు చేస్తున్నారు. ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా. అందులో ఈ రాశి వారు, వృశ్చిక రాశి వారు అయితే అదృష్ట శాస్తు ఎక్కడైనా ఎట్లా ఉంటుందంటే ఆస్తులు కూడబెట్టుకోవడంలో నెంబర్ 1గా ఉంటారు వీరు. మనం ఇందా చెప్పుకున్నాం ఆస్తులు నష్టాలు అమ్ముకోవడం అని, కానీ వీరికి ఇంకోటి అదృష్టం కూడా ఉంది ఇందులో. ఎలాంటిదంటే పూర్వీకుల ఆస్తి రావటం. ఎవరెవరైనా వెతుకుతూ ఉంటే ఆస్తులు వీరి వైపు రావటం, దానితో పాటు వీలునామాలు కానివ్వండి వీరి పేరు ఎక్కించడం, నా తరంతరం అంటారు కదా, అలాంటి వీలునామాలు వీరి పేరు ఎక్కించడం, మన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఆస్తులు రాయడం, ఇవన్నీ కూడా అదృష్టం అని చెప్పొచ్చు. ఇకపోతే కోర్టులో నలిగేటువంటి ఫైనాన్స్ ఇష్యూస్ కానీ కోర్టులో నలిగేటువంటి ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూ నడుస్తుంటే అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి. అంటే పూర్తిగా అయిపోవు, కానీ ఈ సమయం కల్లా అయిపోవచ్చు అనే ఒక నమ్మకానికి అయితే వస్తారు. ఇకపోతే ప్రయాణాలు చేసేటువంటి వారు, తీర్థయాత్రలు వెళ్ళాలనుకునే వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఆ స్ట్రెస్ ఎక్కువైపోయేసి నిద్రపోవడం కానీ చికాకు పట్టడం కానీ లేకపోతే అలసిపోవడం కానీ ఎక్కువ అవుతుంది. దానివల్ల నాకు ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అనుకోవచ్చు. అలాంటి సమస్యలు ఏం లేవు, కానీ ఆ గ్రహరీత్యా బాగాలేదు కాబట్టి మాసం మొత్తం కూడా అలా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. ఇకపోతే మీకు విటమిన్స్ ప్రాబ్లం, ఆరోగ్య సమస్య, విటమిన్స్ ప్రాబ్లం వచ్చేటువంటిది అయితే కనిపిస్తుంది. గ్యాస్ ట్రబుల్ కావచ్చు, స్టమక్ రిలేటెడ్ గా, ఎందుకంటే బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ గా, అలానే బ్లడ్ సర్క్యులేషన్ లాంటివి, లివర్ కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, అలానే ఓవరీస్ ప్రాబ్లమ్స్, గర్భసంచుల ప్రాబ్లమ్స్ ఆడవారికి అయితే అలానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే రైస్ఫలైన వాళ్ళకి కానిచ్చు, మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి స్టమక్ పెయిన్స్ రావటము, ఎక్కువ బ్రీతింగ్ అవ్వటము లాంటివి ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. దాని ప్రికాషన్స్ ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. కూల్గా ఉన్నటువంటి వస్తువులు అంటే ఐస్ తినడం కాదు, చల్లగా ఉన్నటువంటి వస్తువులు అంటే పరవాన్నము, సెమ్య పాయసము, సాబ్దాన, సబ్దీయం ఇలాంటివి పెట్టుకొని, బార్లీ ఇలాంటివి పెట్టుకొని తాగడం ద్వారా వారికి తగ్గుతుంది. కియా సీడ్ కానీ ఇట్లాంటివి తాగితే మంచిది అవుతుంది. ఇకపోతే వారికి మరొక అదృష్టం ఏంటంటే పెళ్లి సంబంధాలని చేసుకోవడం పోవడం మంచిది. అంటే వారికి ఫ్రీడమే కదా, అదే అదృష్టం అనమాట. బ్యాచిలర్ జీవితం ఫ్రీడమ్ అనమాట, అది ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే విదేశీయానం, ఈ విదేశాల్లో సీటు కావాలనుకున్న వారికి ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఆన్లైన్లోనే పరీక్షలకి రాసేదానికి ఉంటుంది. యూనివర్సిటీ సీట్లు కూడా లభిస్తాయి. ఏ కంట్రీకి వీరు ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నపూర్వకం చేస్తే అవుతుంది. ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు, ఇది పక్కా రాసి పెట్టుకోవాలి. ఇకపోతే వీరికి ఆల్మెంట్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలానే వీరికి ఇటుక, ఇనుము, ఇసుక అలాంటి వరకు బాగుంటాయి. ఫ్యాషన్ డిజైనర్ చాలా బాగుంటుంది. అలానే వీరికి ఫ్యాషన్ డిజైనర్ కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం చేస్తే చాలు. విశేషంగా కనపడిన శత్రువులు లేదంటే నమ్మిన వాళ్ళే ఏదో జాబ్ ఉందనో వ్యాపారం ఉందనో ఇలా డబ్బు నష్టం ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఒక విషయం ఎట్లాంటిదంటే మూలికి రేతం తాడిగా పడింది. ఎవడైనా ఇరుక్కున్నాడు అనుకో వాడి మీద లాగాలని చూడరు. ఈ రోజుల్లో అయితే వీడియోలు తీస్తుంటారు. ఫోన్ పెట్టుకొని ఎవడైనా బొయ్యిలో పడితే వీడియోలు తీస్తుంటారు. వాడిని తీయాలని ప్రయత్నం చేయరు. వాడు కూరుకుపోతుంటాడు, ఊబిలో వేస్తూ ఉంటాడు. అలానే ఈ రాశి వారికి ఏమవుతుందంటే గ్రహరీత్యా కూడా కొంతమేర అశుభం ఉంది కాబట్టి ఆల్రెడీ మన మీద నిందలు పడుతుంటాయి. ఆల్రెడీ ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని, మనం చెడుగా మాట్లాడారని, ఏదో అపనిందలు అంటూ ఉంటారు కదా, అట్లా ఉన్నాయి. కాబట్టి వాడి మీద ఎక్కువ బండలు వేస్తుంటారు కదా, కామన్ గా వేస్తుంటారు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వద్దన్నాం. కామన్ గా వేస్తుంటారు కాబట్టి తెలియని శత్రువులు చాలా మంది ఉన్నారు కాబట్టి వెనక నుంచి ఒత్తుతూ ఉంటారు. ఆ వెనక నుంచి వచ్చే శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన పని అనేది మనం ఏం చేస్తున్నాం అనేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉండాలి. మనకంటూ ఒక పేజ్ ఉండాలి, మనకంటూ ఒక బుక్ ఉండాలి. బుక్ అంటే రెడ్ బుక్, గ్రీన్ బుక్ కాదు. మనకంటూ ఒక డైరీ, మనకంటూ మనకు సంబంధించినటువంటి పర్సన్స్ ఏదైతే ఉందో అది మన దగ్గర పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకూడదు, నమ్మకూడదు. నమ్మితే ఖచ్చితంగా ద్రోహం చేస్తారు, మోసం చేస్తారు, ఇబ్బంది పెడతారు, అబద్ధాలు ఆడతారు, చంపేస్తారు కూడా.
కాబట్టి చెడు ప్రయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఏమైనా అనిపిస్తే సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి సంప్రదించాల్సింది ఖచ్చితంగాను. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా కాపాడుతుంటారు గురుగారు ప్రజెంట్ అయితే? పరిహారాలు కన్నా కూడా ముందుగా మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు కూడా వీరు వాడినట్టయితే ఖచ్చితంగా వీరు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. వీరు అనుకోవచ్చు ఇన్ని సమస్యలు ఉన్నాయి, దీన్ని నమ్ముకోవడానికి ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు గుంజేస్తున్నారు, కానీ కార్పొరేట్ లెవెల్లో ఎక్కడ పరిష్కార మార్గం దొరకట్లేదు గురువు గారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అనే వాళ్ళకి మనం వారికి ఇది నాగమణి ఎవరికైనా సరే మనం ఉచితంగానే ఇస్తున్నాం. మనం సంపాదిస్తే నాగమణి ఉచితంగా ఇస్తున్నాం. దీని ద్వారా వారికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషానికి కొంచెమేర ఉపశమనం దొరుకుతుంది. ఇది పూజా మందిరం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇది మన అదృష్టమే కదా వారికి ఇస్తున్నాం. దీనితో పాటు వారికి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటిది నాకు అనుమానం ఉంది గురువు గారు, నా పరిస్థితి బాగాలేదు, దాంతో పాటు నాకు ఎవరో చేపించున్నారు అనుకున్న వారికి ఇది అష్టదిబ్బందుల ముడుపు. మన బాడీకి ఎలాంటి జరిగినా కూడా చెడు జరగకుండా, ఇక మీద జరగకుండా కూడా ఇది కాచుకొని ఆ నీటిని స్టోరేజ్ చేసుకొని ప్రతినిత్యం స్నానం చేసే నీటిలో వేసుకొని కనుక 4 డ్రాప్స్ వేసుకొని స్నానం చేస్తే మన బాడీ మీద చెడేది ఉన్నా కూడా పటాపంచిగా అయిపోతుంది. దాంతోపాటు కాటుక, ఇది ఆరావళి కాటుక మనకు ఉన్నటువంటి నరదిష్టి, నరప్రభావం, ఆ శత్రుపేర అన్ని దూరం చేస్తూ, ఫైనాన్షియల్ ఇష్యూస్ ని దగ్గరికి చేస్తూ, మనం ఏ పని మీద వెళ్తున్నాం ఆ పని అంతా అవ్వేదానికి చేస్తూ, అందరిని మనం ఆకర్షిస్తూ, చిన్నపిల్లల్లో, పెద్దపిల్లల్లో, పెద్దవారిలో కూడా అన్ని రకాల దిష్టి దోషాలన్నీ తీసేస్తూ, నేలపట్టుదనం, బాలశ రోగాలు, పిల్లలు ఎదుగుదల అన్ని రకాల బాగుండేదానికి ఈ కాటుక చూర్ణంగా ఉంటుంది. కాలికి పెట్టుకోవచ్చు, తలకి పెట్టుకోవచ్చు, కంటికి పెట్టుకోవచ్చు. ఈ కాటు పెట్టుకోవడం వల్ల అదృష్టం ఉంటుంది. ఇకపోతే సెంటు, ఈ సెంట్ అనేది వారి మీద ఏదైనా మంచి ఉపయోగం ఉండాలి, మనల్ని అందరూ ప్రేమించాలి, అందరూ మన వైపు రావాలి, మనం ఏది చెప్తే అది అందరూ వినాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారికి సెంట్ ధరించుకుని వెళ్తే చాలు. జాబ్ లో కూడా వెసులుబాటు ఉంటుంది. మేనేజర్ కాదు, ఎండి వారి సైతం కూడా మనకెళ్ళి దాసోహం అంటారు. ఈ సెంట్ పెట్టి కూడా మనకు గౌరవ, మర్యాద, ప్రఖ్యాత పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఇది ఉంటుంది మాయాజల్. ఈ మాయాజల్ చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ మాయాజల్ తెలుసు కానీ దొరకదు, ఎక్కడ దొరకదో తెలియదు. అలానే ఈ మాయాజల్ వచ్చేసి వారికి వ్యాపార సంస్థలందు కనుక పెట్టుకున్నట్లయితే వారి అదృష్టం దినదిన అభివృద్ధి అవ్వచ్చు. చందనా బేస్, బొమ్మనా బేస్, ఆర్ఎస్ బేస్ ఉన్నాయి కదా, వీరికి కూడా బెద్దస్ అయిపోద్ది. అట్లానే వీరికి ప్రపంచంలోనే స్థాయి పెంచుకునే విధంగా ఉంటుంది వ్యాపార సంస్థలు. చిన్న చిన్న షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు, సరసన ధరలు లభిస్తాయి. ఈ మాయాజల్ షాపులు పెట్టుకుంటే షాపుకి నరదిష్టి లాంటిది ఉండదు. ఇకపోతే గుర్రపు నాడ, ఈ గుర్రపు నాడ అనేది అందరూ తెలుసు. ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంటి వాస్తు దోషాలే కాకుండా ఇంట్లో ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అని అవనమ్మకం ఉన్న కూడా ఇది పెట్టుకోవడం ద్వారా అన్యోన్యంగా జీవితం గడిపేదానికి బాగుంటుంది. ఇకపోతే అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బందుల ముడుపు 22 రకాల మూలికలతో దీన్ని ఉంటుంది. ఈ అష్టదిబ్బందులు మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. మళ్ళీ అందులోనూ ఈ అష్టదిబ్బందుల ముడుపు ఇంటి సింహద్వారాన్ని కట్టుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఆల్రెడీ ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండి ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉన్నా కూడా ఈ అష్టదిబ్బందుల మూలికతో చెడంతా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అష్టదిబ్బందుల ముడుపు రోజు పొగ వేసుకోవచ్చు. ఇది కట్టుకుంటే సింహద్వారం కట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇకపోతే కియామాల, మనకి దగ్గర కియామాలే కాకుండా వైజయంతి మాల, స్ఫటిక మాల, తులసి మాల అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి మంత్రోచ్చారణ చేసి మనం పంపిస్తాం. అయితే కియామాల, ఈ కియామాల వచ్చేసి నరదిష్టి దోష, దిష్టి దోషాలు అన్నీ వెళ్ళిపోతాయి. 12 సంవత్సరాల లోపు వాళ్ళైతే ధరించకూడదు, పై వాళ్ళే ధరించుకోవాలి. దీని ద్వారా స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, నిద్ర పడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు వస్తాయి. మనకి దిష్టి దోషాలు కానీ చెడు ప్రయోగాలు మనం ఏం చేయాలని చూసినా మనకైనా ఫుడ్ లో పెట్టినా కూడా మనకి ఎక్కదు, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కియామాల కూడా ధరించుకుంటే మంచి జరుగుతుంది. వీటన్నిటితో పాటు దేవుని ధ్యానం కూడా ఉంటే మంచిది. ఆ దేవుని ధ్యానానికి మనం చేయాల్సిన ఒకటి, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు అందరూ కూడా ఏదైనా సరే దానం చేయాలి. ఏం దానం చేయాలి? గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, ఇలాగా ఏదైనా సరే వారికి నచ్చినటువంటి దాంట్లో దానం చేస్తే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి లేదా అయ్యవారి దగ్గరికి, పంతులు గారి దగ్గరికి అక్కడికి వెళ్ళేసి ఏదైనా భూదానం, భూదానం లాంటివి ఏదైనా చేస్తే మంచి జరుగుతుంది. అలానే నవధాన్యాలు, గోధుమలు 1 కిలో, అలానే నవధాన్యాలు 1 అరకిలో, గోధుమలు 1 కిలో, అలానే నల్ల నువ్వులు 1 కిలో, అలానే సజ్జలు 1 అరకిలో, పచ్చపెసలు 1 కిలో, పచ్చపెసలు 1 అరకిలో, అలానే మినుములు, నల్ల మినుములు 1 కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒక మూటగా కట్టేసి ఒక తెల్లని వస్త్రం లేదా ఎర్రని వస్త్రం లేదా పసుపు కలర్ వస్త్రంలో కట్టేసి బ్లౌజ్ పీసులు కట్టేసి కనుక ఎక్కడైనా పారేడు నీటిలో మన చుట్టూ తిప్పి వేసుకుని పడేసినట్టయితే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, ఎక్కడికో ఉద్యానికో లేకపోతే ఎక్కడికో వెళ్ళేసి వేల రూపాయలు పెట్టేసి పూర్వీకుల శాపానికి ఉపయోగం లేకుండా పూజలు, హోమాలు అవసరం లే. ఇలా చిన్నది వేస్తే కూడా మనకు ఒక 500 రూపాయలు పని అయిపోతుంది.
మనకున్నటువంటి పూర్వీక దోషం అంతా కూడా పట్టాపంచడిపోతుంది. ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు తినేటువంటి ఒక ముద్ద, తొలి ముద్ద తీసి పక్కన పెట్టాలి. ఈ రాశి వారు పెట్టడం ద్వారా పూర్వీకుల దోషం ఏదైనా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. ఈ మాల చేస్తే అదృష్టవంతులు అవ్వచ్చు. పెళ్లి కాని పెళ్లి అవుతుంది, వ్యాపార సంస్థలో వృద్ధులు అవుతారు, అన్నిట్లో బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ, మరొకటి ఉప్పు ఉంటుంది కదా మనకి, కళ్ళుప్పు కానీ ఇట్లా ఉప్పు ఉంటుంది. ఉప్పు, పటిక, అలానే మైనం, క్యాండిల్స్, ఈ 3 కూడా కలగలిపి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఆ 3 ఎవరు దానం తీసుకోరు. కాబట్టి ఆ 3 కూడా తెల్లని వస్త్రంలో కట్టేసి అవన్నీ కూడా తల మీద పెట్టుకొని మనము నీటిలో మునగాలి. మునిగేసి ఆ నీటిలో పడేసిన తర్వాత 3 సార్లు మునిగేసి ఒడ్డు మీదకి వచ్చేసి ఏదైనా ఆలయంలో 2 ఒత్తులు వేసి మట్టి పిరమిదిలో దీపారాయణ చేయాలి. సాయం సంధి వెళ్ళి చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, విదేశీయానం అన్ని కోరికలు కూడా నెరవేరేదానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు గ్రహరీత్యా అన్ని రకాల శాంతి ఉంచేదానికి, గ్రహాలన్నీ సానుకూలంగా ఉండడానికి కూడా నెంబర్ ఇస్తా. ఆ నెంబరు ఈ రాశి వారు పఠించుకోవాల్సినటువంటి నెంబర్ 72943817 72943817. ఈ నెంబర్ని 190 టైమ్స్ పారాయణ చేసినట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ వశమవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మనలాంటి వాళ్ళతో సంపాదించుకున్నట్టయితే కనుక అన్ని రకాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇలాంటి పరిష్కార మార్గాలు తీసుకొని అదృష్టవంతులు అవ్వాలి. రానున్నటువంటి ప్రపంచంలో ఈ ప్రపంచ కళ్యాణార్థి కోసం మనం అందరం పాటుపడాలి. జై శ్రీమన్నారాయణ.